ఒక్కరోజు భాగవతానికి మూతి మీసాలు కొరుక్కున్నట్టు వీడెవడో పోరాడు షార్ట్స్ రీల్స్ వీడియోల కోసం బుర్కా వేసుకొని తిరుగుతున్నాడట. బుర్కాతోని ఒళ్ళును కవర్ చేసి జగిత్యాల బస్ స్టాండ్లో బాగా జాబితానే తిరుగుతున్నాడట. కానీ నడుమిట్లా పాడై ఎవరో ఫోన్ చేసిండట. ఇంకేమున్నది, వేసుకున్నది బుర్కా సంగతి మర్చిపోయిండో లేకుంటే అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చిందో తెలియదు. కానీ ఫోన్ మాట్లాడే వరకు చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు గుర్తుపట్టి పోలీసులకు ఫోన్ కొట్టి చెప్పిండ్రట. ఇంకేమున్నది, వాళ్ళు వచ్చిండ్రు ఇగో గిట్ల స్టేషన్కు తీసుకొని పోయిండ్రు. మగ పోరగాడు రీల్స్ కోసం బుర్కా వేసుకుంటే గమ్మతి ముచ్చట్రా అంటే ఆ పోరన్ని పోలీసులు అడుగుతున్న తీరు ఇంకింత గమ్మతున్నది. ఇది చూడండి. ఎక్కడ మీది బుర్కా ఎందుకు వేసినావు? ఏ ఫ్రెండ్? ఏం పేరు నీ పేరు? మరి బుర్కేసుకొని లేడీస్ ఐడెంటి కార్డ్ ఆడోలా మగోలా? నువ్వేంది అవతారం ఇట్లా వేసుకున్నావు? అంటే ఆ ఫ్రెండ్ అడిగితే ఆడేసా కట్టమని చెప్పాడు. ఓర్ని ముఖంలో కట్టే కదరా, ఫ్రెండ్ వస్తే రానియండ్రి కానీ ఆడేశం ఎందుకు కట్టినవరా? వాడే ఇట్లా ఆడేశం కట్టమన్నాడా? ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలనే కాయసేమని ఉన్నదా అని పోలీసులు అడుగుతుంటే సచ్చెంత నవ్వొస్తున్నది కదా. అంటే నీకు ఏ లెక్క వేసుకున్నావు? ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలని బాగా కాల్చింది అంటే అట్లా ఉంటుంది సార్, ఉంటుంది కొంచెం ఉంటుంది ఉంటుంది మరి అట్లా. ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలని కాయసేమని ఉన్నదా చెప్పు. అట్లా కూడా ఉంటుంది కొంతమందికి చెప్పు. అసలు ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా అని అడుగుతుంటే ఆ పోరానికి నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. ఆడోళ్ళ పక్క కూర్చోనికి గిట్లా తయారైనవా? ఫ్రీ బస్ టికెట్ మీద ఆ ఊర్లు తిరుగుదామని చూసినావా? ఎందుకు ఇట్లా చేసినావా అని గమ్మతిగా అడిగి ఆఖరికి రీల్స్ కోసమే గిట్లా చేసినా అని ఒప్పుకున్నాడట. అరే ఏం పోరనివిరా, రీల్స్ అంటే నలుగురు చూసి మెచ్చేటట్టు ఉండాలి కానీ గీ బుర్కాలు వేసుకున్నాడు, ఆడోళ్ళ చీరలు కట్టుడు, జాకెట్లు తొడుగుడు ఏందిరా అన్నట్టు చెవులు విండినట్టు చేసి ఇంటికి పంపిండ్రట. ఏందో ఏమో ఈ రీల్స్ షార్ట్లు వీడియోల పిచ్చి ఏసోటి చిత్రమైన ముచ్చట్లను ముంగటికి తీసుకొస్తున్నాయి. ముందు పోండి.